170 కోట్లు దాటి 250 వరకు పరిగెట్టే 150 సినిమా మా డైరెక్టర్ మా వినయ్కి కంగ్రాట్స్ వినయ్. నీ కోరిక నాన్నగారి కోరిక తీరింది. మన ఇప్పుడు ఈ సినిమా వరకు వస్తే మంచి కథ ఇచ్చాడు వెలుగొండ. కథని చాలా బడ్జెట్ అవుద్ది గోపి, చాలా పెద్ద సినిమా చేద్దామన్నా, బాగా చేద్దాం అంటే బుజ్జన్న మా బుజ్జి చోటన్న ఏం టెన్షన్ పడద్దు, కొత్తగా ఉండాలి సినిమా, కొత్త లొకేషన్లు పట్టుకోండి, ఎంత దూరం అయినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు. బుజ్జి ఎలా అనేసరికి మనకు 1000 ఏనుగుల బలం. దానికి తోడు మధు గారు బస్ ఈ సినిమా హార్స్ రేసులు అన్నీ దుబాయ్, సౌత్ ఆఫ్రికా, తర్వాత బల్గేరియా, టర్కీ అన్నీ చూశాను. టర్కీ యాప్ బస్ కొంచెం హాలీవుడ్ స్టైల్ ఉంటుంది, మీరు టర్కీలో తీయండి అని మధు గారు. ఇలా ఎవరి మట్టుకాళ్ళు ఒక కొత్తగా ఉండాలి సినిమా, కొత్త బ్యాక్డ్రాప్లో వెళ్తాం అని చెప్పి బాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ట్రైలర్ వినయ్ చూసి అద్భుతం అన్న, చాలా బాగుందంటే క్రెడిట్ అంతా వాళ్ళకే. అలాగే గోపి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్పటి నుంచి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. గోపితో చేయడానికి నాకు కుదరలా, బట్ ప్రతి సినిమాలోనూ నేను ఎక్కడో చోట సాంగ్ ఫైట్ ఏదో చేస్తూ ఉన్నా. ఈ సినిమాతో అంటే చాలా మొండోడు బాగా. గోపి ఏంటంటే బాగా మొండోడు, తనకి ఏం కావాలి ఇంక దాని మీద కూర్చుని తిండి తిండు నిద్రపోడు, అచీవ్ చేశాడు ఫైనల్గా గోపి. అచీవ్డ్ గోపి. గౌతమ్ రాజు గారికి చాలా గర్వంగా ఉన్నారు ఈరోజు పొద్దున 8 రూమ్లోకి వెళ్తే, ఎందుకంటే 1500 సినిమాలు దాటేసినాయి, పైగానేమో 150 సినిమా 170 దాటి 250 వెళ్తుంది. ఆ గర్వం అంతా ఆయన ఫేస్లో కనిపిస్తుంది. అల్టిమేట్గా మా హీరో తేజు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు నాయక్ టైంలో వినయ్ గారు మేమందరం ఐస్లాండ్ వెళ్ళినప్పుడు చరణ్ని ఒక బర్గ్స్ లోపలికి తీసుకెళ్ళి షూటింగ్ చేశాం. మేము ఎంతకే బయటికి రాకపోతుంటే వినయ్ సీరియస్ అయిపోతున్నాడు బయట ఉండి. వినయ్ టెన్షన్ ఏంటంటే ప్రమాదకరమైన ప్లేస్, అలాంటి చోటకి తీసుకెళ్లారు, ఏమైందని ఒక టెన్షన్, అంటే రెస్పాన్సిబిలిటీ. అప్పుడు అర్థం కాలే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తేజు గుర్రం ఎక్కడం, ఢమాలను పడిపోవడం, అది ఎక్కడో తినడం, ఏదో పడిపోవడం. నాకు ప్రతిరోజు షూటింగ్లో టెన్షనే, తేజుకి ఏమన్నా దెబ్బ తగిలితే. గుర్రంతో చాలా రిస్క్, చాలా టూ మచ్. సో షూటింగ్ అంతా తేజుకి ఏమవుతుందనే టెన్షనే సరిపోయింది, నాకు నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. సో ఎనీవే మా ట్రైలర్ చాలా బాగుందని ఫస్ట్ వినయ్ నోటి నుంచి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. గురించి ముందు చెప్పాలి, తనమన్ను షూటింగ్ ముందు నుంచి ఒక 2 months నుంచి సాంగ్స్ మీద డిస్కషన్లో మీరు ఎంత బెస్ట్ విజువల్స్ ఇస్తే నేను అంత మంచి మ్యూజిక్ ఇస్తాను, మీరంత ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్ తమన్కి నాకు గోపికి. ఫైనల్గా ది బెస్ట్ ఆడియో ఇచ్చాడు తమన్ వాళ్ళు లేడు. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. సాయి ధరమ్ తేజ్ చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాడు. ఆ గుర్రంతో పరిగెట్టే షాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి కథను ఇచ్చిన వెలుగొండ గారికి, అలాగే దీన్ని చాలా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలకి,